అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల వేళ మన ధ్యానాంశం పూర్ణ శాంతి గలవాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదు. ఎడయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. అనుదిన స్తుతి కార్యక్రమంలో ఇలాగ ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో చేరి మరి పూర్ణ శాంతి అనుగ్రహిస్తున్నటువంటి మరి మహాకాశములు కలిగి చేసినటువంటి గొప్ప దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఈ యెషయా గ్రంథము 26వ అధ్యాయములో 3వ వచనంలో ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును. కీర్తనలో 112వ కీర్తన 7 నుంచి 8 వచనాల్లో మనం గమనించినట్లయితే విశ్వాసముంచి క్రీస్తును ఆనుకొన్న వారికి పూర్ణ శాంతి అనుగ్రహించేది. అంతేకాదు కానీ 37వ కీర్తన 7-8 వచనాల్లో కూడా మనం గమనించినట్లయితే యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లువాణ్ణి చూచి వ్యసనపడకుము. దురాలోచనలు నెరవేర్చుకొనువాణ్ణి చూచి వ్యసనపడకుము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకుము, అది కీడుకే కారణము అని చెప్పేసి చూస్తుంటున్నాం. 112 కీర్తన 7-8 వచనాల్లో కూడా మనం గమనించినట్లయితే 112వ కీర్తన 7-8 వచనాలు వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. 8వ వచనంలో వాని మనస్సు స్థిరముగా నుండును అని చెప్పి చూస్తుంటాం. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంటుంది. వాని మనస్సు స్థిరముగా ఉంటుంది అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. విశ్వాసం నుంచి క్రీస్తును ఆనుకున్న వారి హృదయము స్థిరంగా ఉంటుంది. పూర్ణ శాంతిని అనుగ్రహించినటువంటి దేవుణ్ణి ఉదయకాల వేళలో స్తుతించాలి. దేవునిపై ఆనుకున్న వారు జడియరు, భయపడరు. అందుకే అక్కడ అంటాడు కదా, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును. పరమగీతములు 8వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే 8వ అధ్యాయము 5వ వచనం, తన ప్రియుని మీద ఆనుకొని అనే మాట చూస్తుంటున్నాం. తన ప్రియుని మీద ఆనుకున్న ప్రియురాలు, ఆనుకున్న ప్రియుడు ఎవని మనసుని మీద ఆనుకును. దేవుణ్ణి ఆశ్రయించు వారికి గూర్చినటువంటి ఈ అధ్యాయంలో వ్రాయబడింది ఏంటంటే, యెహోవా నిత్యాశ్రయ దుర్గముగా ఉన్నాడు. అందును బట్టి స్తుతించాలి.
యుగయుగములు ఆయనను నమ్ముకోవాలి. ఎవరైతే ఆయనను ఆశ్రయించి ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడతారో వారికి దేవుని మరి ఆశీర్వాదం, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం అని అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. దేవుని మీద ఆనుకున్న వారిని పూర్ణ శాంతి గలవాడుగా కాపాడుతాడు. ఎవరైతే దేవుని మీద ఆధారపడి సంపూర్ణంగా ఆనుకుంటారో అట్టి వారిని దేవుడు పూర్ణ శాంతి గలవాడుగా కాపాడుతాడు. ఒక తల్లి యొద్ద శిశువు ఏ విధంగా ప్రశాంతంగా ఉంటాడో అంతకు మించి శాంతితో దేవుని కాపుదల అనుగ్రహిస్తాడు. ఆయన రెక్కల కింద నెమ్మది, ఆయన సన్నిధిలో ఆనందం, యుగాయుగములు నిత్యము ఆయనతో ఉండే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఎవరైతే పూర్ణ శాంతి అంటే ఇక ఎటువంటి కల్మషము లేకుండా పూర్ణ శాంతి కలిగి ఆయన మీద ఆనుకొని ఆయన మీద ఆధారపడి ఉంటారు, వారిని నిత్యము నడిపించేవాడుగా ఉంటున్నాడు. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొని, నీ మనసు నా మనసు ఆయన మీద ఆదుకొని ఉండాలి. నీతిమంతులు అనగా 7వ వచనంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనంలో నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును అని చెప్పి చూస్తుంటారు. నీతిమంతులు త్రోవను నీవు సరళము చేయుచున్నావు అని చెప్పి చూస్తాం. నీతిమంతులు పోవు మార్గం సమముగా ఉంటుంది, సమానంగా ఉంటుంది. దేవుని యందు విశ్వాసముంచువారు నిలకడగా ఉంటారు. దేవుని యందు విశ్వాసముంచి నిలకడగా ఉంటారు, ఆనుకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారు. దేవుని యందు విశ్వాసముంచి ఆయన మీద సంపూర్ణంగా పడిన నీతిమంతులు యొక్క మార్గము ఎలా ఉంటుందంటే సమముగా ఉంటుంది, సమానముగా ఉంటుంది. దేవుడే వారి మార్గమును సరళము చేస్తాడు. 9వ వచనంలో కూడా గమనిస్తే రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. రాత్రి వేళ దేవుని మీద ఆనుకున్న వారి యొక్క పనులు సఫలం చేపడతాయి. దేవుని మీద ఆనుకున్న వారి యొక్క మార్గము సరళం చేపడతాం. దేవుని మీద ఆనుకున్న వారిని పూర్ణ శాంతిగా చేస్తాడు. అందును బట్టి దేవుని స్తుతించాలి, ఎందుకంటే ఆయన పూర్ణ శాంతి గలవాడు. నాలో నున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది అని చెప్పేసి చూస్తాడు. ఆశ్రయదుర్గము ఆయన స్తుతించాలి. ఎవని మనసు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచిన, అవును కేవలము ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నెమ్మది, ఆయనతో ఉండే భాగ్యాన్ని, ఆయన సన్నిధిలో కూర్చొని మరి పూర్ణ శాంతి గల దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. అందును బట్టి ఆయన్ను స్తుతించాలి. ఎట్లా? ఆశతో స్తుతించాలి, ఆశ్రయదుర్గమైన ఆయన్ని స్తుతించాలి, ఆసక్తితో ఆయన్ను ఆశ్రయించి ఆయన స్తుతించాలి. సమాధానం అనుగ్రహించిన దేవునికి మనం స్తుతించాలి. ఎటువంటి దానికి లోపడకుండా దేవుని మీద ఆనుకొని, ప్రభువా నీవే నా దేవుడు, నీవే నాకు నిత్య జీవము అనుగ్రహించినటువంటి దేవుడు, నా మార్గంను సరళం చేసిన దేవుడు, నాకు ఆనందం ఇచ్చిన దేవుడు, ఈ సన్నిధిలో కూర్చుండే భాగ్యాన్ని ఇచ్చిన దేవుడు అని ఆయన్ను స్తుతించి గణపరిచి పూజించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి,
మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అయినా మేము నమ్మతగిన వారము తండ్రి. పూర్ణ శాంతి కలిగిన దేవుణ్ణి ఆయన నిత్యత్వములో కోట్ల దూతలతో కొనియాడబడుతున్నటువంటి మిమ్మల్ని, సమాధానాన్ని మాకు అనుగ్రహించినటువంటి సమాధానకర్త అయినటువంటి మిమ్మల్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.